అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ సెట్టు సేవలు మాకు సుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఒంటిమిట్టి దగ్గర అక్కడ సిరివింద గింజలు ఉన్నాయి వాటిని తీసుకొస్తాను. ఓ అక్కడికా? ఒంటిమిట్టి అంతా నాకు బాగా తెలుసు. నువ్వు ఇస్రాన్ తీసుకో, నేను అక్కడికి వెళ్ళి సిరివింద గింజలు కోసుకొస్తాను. వెళ్ళతానే. ఎప్పుడు వచ్చే దారిలో కాకుండా దూరం దారిలో వచ్చినట్టున్నాం కదా. పైన పెద్ద వర్షాలు పడటం వల్ల వాగు పూర్తిగా నిండిపోయింది. అందుకే ఇలా చుట్టూ తిరిగి వచ్చాం. కొంచెం దారి ఉండే. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ముందు నువ్వు తప్పుకోరా. మా గూడానికి వచ్చి మీ దౌర్జన్యం ఏంట్రా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రా నా ముగ్గును కొట్టావు? ఆమె చీకేస్తున్నావేంటే? ఏంటి మావాడి పైన చేస్తున్నారు? ఎవర్రా మీరు? ఎవరైతే నీకెందుకే, నిన్ను వదలండి, వదలండి, వదలండి,
బావా అయ్యా బావా అక్క బావకేమైంది? పక్కకి తీసుకువెళ్ళు, తీసుకువెళ్ళమని చెప్పానా? బావా లే బావా మెల్లిగా. బావా జాగ్రత్త బావా, జాగ్రత్త బావా జాగ్రత్త. ఇక్కడ కూర్చోయ్యా, కూర్చో నెమ్మదిగా జాగ్రత్త.
ఎలా ఉంది? బండ సమయానికి వచ్చావు. ఎవరు? మన రాజమాయి కొడుకు బండ. అవునా? ఎప్పుడో చిన్నప్పుడు చూసా. మా బాబే. సరైన సమయానికి వచ్చి అందరికీ బాగా బుద్ధి చెప్పావు. నువ్వు కూడా అందరినీ బాగా కొట్టావు. ఎక్కడి నుంచో నడిచొచ్చాం కదా, అలిసిపోయాం. లేకపోతేనా ఒక్కొక్కడికి కీళ్ళు ఈర్చేసేదాన్ని. నీకెంత మొండితనం ఏంటే? పద ఇంటికి వెళ్దాం. మెల్లిగలే లే బావా. బండ నేను చెప్పలా, నా మరదల శివంగి ఇదే. సర్లే, పరిచయాలకి ఎలా ఇది? బయలుదేరు. మా ఇద్దరు సంత. రాజమయ్య, ఓ రాజమయ్య. ఏరా ఎర్రోడా, ఇలా వచ్చినావు? మా ఆవిడికి నొప్పులంట, సత్తం మొత్తం తీసుకెళ్దామని వచ్చాను. మీ ఆవిడికి నొప్పులా? ఎన్నో ఆవిడికి? 2 కాదు మూడో దానికి. మొత్తం నీకు ఎంతమంది పెళ్ళాలరా? 3. తెలిసినవి కాదురా, తెలియని పెళ్ళాలి ఎందరని అడుగుతున్నా. మొత్తం నీకు ఎంతమంది పెళ్ళాలరా? 3. తెలిసినవి కాదురా, తెలియని పెళ్ళాలి ఎందరని అడుగుతున్నా. నీ కాబట్టి చెబుతాను, ఎవరికి చెప్పమాక. మొత్తం 5. మరి ఆ నెమలి గూడెంలో బాలమ్మని ఏడి చేసినావు, లెక్కల్లోకి రాదా? మహాన్ బావా, నీకు అన్నీ తెలిసి కూడా ఎందుకు పరీక్ష పెడతావు? ఆ బాలమ్మని ఎవరితో వెళ్ళిపోయిందట, అందుకే ఎవరిని అడిగితే 5 అని చెప్తున్నాను. సరేనే, ఎంతకీ నీ భార్యకి నొప్పులు అంటున్నావు? పురిటి నొప్పులా? నా ముఖం దానికి పురిటి నొప్పులు వస్తే ఎంతమందిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పన్నొప్పి అంట. రాజమయ్య దగ్గరికి వెళ్దాము అంటే అమ్మో రాజమయ్య భయం అంది. అందుకే సత్యమ్మత్త అయితే ఒక్క దెబ్బకి పన్ను పీకి పారేద్దని ఇలా వచ్చాను. నిజమేలే, కొంతమంది పళ్ళు రాలగొట్టాలంటే మా సత్యమే బాగా చెప్పావు. ఎవరికి రాజమయ్య పళ్ళు రాలగొట్టాలంటున్నావు? చెప్పు, రాలగొడతాను. నువ్వు ఊరుకోరా బాబు, వీడు కొడితే ఒక పన్నే కాదు, జ్ఞానదంతో సహా అన్ని పళ్ళు గలగలా రాలిపోతాయి. రండిరావు బాబు, ఎక్కడి నుంచి వస్తున్నారు? లచ్చన్న కోసం వస్తుంటే మధ్యలో ఈ బండా ఎదురయ్యాడు. లచ్చన్న లేడే? అవునంట, బండా చెప్పాడు. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. మంచిది, దాహానికి ఏదైనా పుచ్చుకుంటారా? ఏమీ వద్దు. చూడండి రవిబాబు, లచ్చన్న తెమ్మప్పతో కలిసి పక్క గూడెలన్నింటికి వెళ్ళి తెమ్మప్ప చుట్టాలందరినీ పెళ్లికి పిలవడానికి వెళ్ళాడు. మీకోసం మీ ఇంటికి వచ్చినాడంట. మీరు లేరని, మీరు వస్తే చెప్పమని నాతో చెప్పి వెళ్ళాడు. పర్వాలేదు,
ఎప్పుడొస్తాడు? ఓ 2-3 రోజుల్లో వస్తాడు. మొత్తానికి మా కిట్టవా పెళ్ళికి బాగా అడావిడి చేస్తారనమాట. మరి మీ రమణదొర కబుర్లేంటి? సర్లేండి, ఆయనకి నాకు పెళ్లి కబుర్లు ఒకటే. ఏదో ఆయనకు ఉపయోగపడే నలుగురిని ఆయన పిలుచుకుంటాడు అంతే. మిగతా కూడా వాళ్ళ తెమ్మప్ప ఎలాగో పిలుస్తాడు కదా. అయ్యా అట్ట పొలం దాకా పోయొత్తా. కథ కూడు తినాలరా. వద్దు, మళ్ళొచ్చి తింటా. అవును రాజమయ్య, గూడెంలో పిల్ల పెద్ద చిన్న చితక అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కదా. ఆఖరికి మన బండ కంటే చిన్నవాడైన లచ్చన్నకి కూడా, ఇదిగో ఈ రవిబాబు గారికి కూడా పెళ్ళిళ్ళు నిత్యమైపోయాయి కదా. మరి బండకి ఏదైనా సంబంధం చూస్తున్నారా, చూసేశారా? అవును రాజమయ్య, బండకు కూడా మీకు తెలిసిన వాళ్ళల్లో మంచి అమ్మాయిని చూడొచ్చుగా. అన్ని పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేయచ్చు. నిజమే, కానీ బండకి నచ్చిన అమ్మాయి దొరకాలి. అలాగే ఆమెకి మన బండ నచ్చాలి. అంటే అమాయకంగా ముద్దుగా ఉండేవాడిని ఏ అమ్మాయి ఇష్టపడదు. అది కొంచెం కష్టమే అనుకో. మన బండ ఇష్టపడాలంటే అసలు సమస్య లేదనుకో. మన బండ మంచికి చెడుకి తేడా తెలియని ఎరుబగులోడు. ఏమంటారు? నువ్వు నోరు మూస్తావా? వెళ్ళి నీ పని చూసుకోవచ్చుగా. నిజమేనండోయ్, రమణదొర కాడికి వెళ్దామంటే నా భార్యకి నొప్పులు, అందుకే ఇటుగా వచ్చాను. రాజమయ్య, సత్యమూర్తితో కొంచెం పంపించవా? అలాగేలే. అట్లాగే, నేను వస్తానే. రాజమయ్య గారు బాధపడుతున్నారా? ఆ ఎర్రోడ్ అన్న మాటల్ని మీరు పట్టించుకోకండి. ఆ ఎర్రోడన్నదానికి కాదు రవిబాబు. మా బండోడిని ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. కానీ వాళ్ళలో ఉన్న అమోఘమైన తెలివితేటల్ని, శారీరక బలాన్ని, తపశక్తిని ఎవ్వరూ గుర్తించలేరు. అదే నా బాధ. బాధపడకండి, బండకి తగిన పిల్ల దొరుకుతుంది. బండ అంత తెలివిగా, అంతే మొండిగా. మీ నోటి మాట సరిగి తీరుతుంది బాబు. ఆడికి తగిన పిల్ల ఎక్కడుందో